ఏంటంటే విటమిన్ కే గురించి అయితే చెప్పడానికి అయితే మేము వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ కే అంటే ఏంటి? విటమిన్ కే వల్ల యూజ్ ఏంటంటే హార్ట్ అండ్ బోన్ ఈ రెండిట్లకి అయితే మాత్రం చాలా స్ట్రెంత్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీ బూస్ట్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇది ఫుడ్ తింటే మాత్రం చాలా బెస్ట్ అయితే మాత్రం. ఈ ఫుడ్స్ ఏంటి అసలు ఏంటి అవన్నీ చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నా. కంప్లీట్గా వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి కివి. కివి ఫ్రూట్ ప్రతిరోజు తినండి తప్పక. ఐ మీన్ షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎవరైనా తినొచ్చు, దానికైతే మాత్రం ఏమీ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మీకు హార్ట్ ప్రాబ్లం అండ్ ఇంకోటి బోన్ స్ట్రెంత్ పెరగాలి అని అన్న. అండ్ ఇంకొకటి పొటాషియం, దీంట్లో పొటాషియం అండ్ విటమిన్ కే అయితే మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి. ఇవి తినడం వల్ల, ప్రతిరోజు తినడం వల్ల చాలా ఇమ్యూనిటీని అయితే బూస్టప్ చేస్తూ ఉంటుంది ఈ ఫ్రూట్ వల్ల. ఓకేనా? ఎవరైనా తినకపోతే ఈ రోజు నుంచి అయితే కొంచెం ఇది కూడా మీ డైట్ ప్లాన్లో అయితే యాడ్ చేసుకోండి. తప్పక మీలో అయితే చేంజ్ అయితే కనబడుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ అని అంటే ఆకుకూరలు, బచ్చాకు, ఇంకా పాలకూర, ఇవన్నీ కూరలు. ఇవన్నిటిని మనం డైలీ రొటీన్గా ప్రతిరోజు తింటే మనకి హార్ట్కి అండ్ బోన్కి అయితే డెన్సిటీ పెరుగుతుందంట. హార్ట్కి అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇదైతే మాత్రం మెడికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే డాక్టర్స్ అండ్ ఇంకా దీని మీద చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, మన బాడీస్ మీద చదువుతున్న వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదైతే మాత్రం మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుందంట మన హ్యూమన్ బాడీకి. ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఇవైతే ప్రొడ్యూస్ చేయడానికి ఈ లీఫీ వెజిటేబుల్స్, దీంట్లో ఉన్న వాటర్ అండ్ ప్రోటీన్, జింక్ ఇవన్నీ అయితే మాత్రం బెస్ట్ మనకి యూజ్ అంట. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ రోజు నుంచి అయితే హ్యాబిట్వేట్ చేసుకుని డైట్లో ఫాలో అయితే అవ్వండి. థర్డ్ వన్ వచ్చేసి అవకాడో ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే మెయిన్గా విటమిన్స్ కే కోసం అయితే ఎక్కువ మన బాడీలోకి తీసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు డైలీ తినడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ దొరకకపోతే సూపర్ మార్కెట్స్లో, మీ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తినండి. ఓకేనా? దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్, మెయిన్గా వెయిట్ లాస్. ఇప్పుడు లావుగా 80 kgs ఉన్న వాళ్ళు మినిమం ఒక 5 kgs అన్న తగ్గడానికి అయితే ఇదైతే యూస్ఫుల్ అంట. మరి చూద్దాం, మీరు ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అసలు ఇప్పటికి వచ్చి ఎవరో ట్రై చేయలేదండి, ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసి ఆకుపచ్చి బఠానీ తినడం వల్ల మనం చాలా హెల్తీగా అయితే ఉంటాం. దీంట్లో ఏమేమి థింగ్స్ అయితే ఉంటాయో చూద్దాం. విటమిన్స్ కే అండ్ సి అండ్ జింక్, ఈ 3 అయితే ఉంటాయి. కొంచెం మన ఇమ్యూన్ సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే చేస్తుందంట. ఎవరైతే ఒకవేళ తినలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరదాగా చూద్దాం ఎంతమంది తినలేదు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇది తినడం వల్ల మన ఐసైట్ అండ్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి ఏమి అటాక్స్ అంటే డిసీజెస్, కోవిడ్ వైరసెస్ లాంటి ఇలా ఏమి మన బాడీకి అయితే అటాక్ అవ్వకుండా ఉంటాయంట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా కోవిడ్ బాధితులు అని అంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫుడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్, ప్రొమోగ్రానేట్, దానిమ్మకాయ తినడం వల్ల న్యూట్రియంట్స్, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందంట. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం అవి తగ్గుతాయంట. అండ్ మోర్ ఓవర్ బోన్కి అయితే స్ట్రెంత్ అయితే పెరుగుతుందంట. ఇదైతే మాత్రం టాప్ 5 విటమిన్ కే ఫుడ్ ప్రొడక్ట్స్ మనం ఇంట్లో తీసుకుని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయడానికి ఈ లాక్డౌన్లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.